మీరంత తెలివైన వాళ్ళు కాకపోయినా, అంత చదువుకున్నవారు కాకపోయినా, మీకంటే మీ భార్య ఎక్కువ చదువుకున్నా, మీకంటే మీ భార్య అందముగా ఉన్నా, మీకంటే మీ భార్య ఎక్కువ సంపాదిస్తున్నా, యోర్ పొజిషన్ కాంట్ బి రీప్లేస్డ్ విత్ యువర్ వైఫ్. మీ పొజిషన్ని మీ భార్య వచ్చి రీప్లేస్ చేయలేరు. ఆమె ఎంత జ్ఞానవంతురాలైనా మీ కిందే, అణిచిపెట్టేమని నేను చెప్పట్లేదు, కానీ మీ తర్వాతే మీదే అప్పర్ హ్యాండ్ ఉన్నటువంటి భర్తలు ఏం చేయాలి? కుటుంబాన్ని సరిగ్గా భక్తిలో నడిపించాలి. మీరు మొదట భయభక్తులు కలిగి జీవించాలి, మీ కుటుంబాన్ని భయభక్తుల్లో నడిపించుకోవాలి. మీరే దారి తప్పిపోతే, భర్తలైన మీరే దారి తప్పిపోయి భయం లేకుండా, భక్తి లేకుండా, ఏదో నామకే వాస్త కింద భక్తి చేస్తూ మందిరానికి వెళ్దామలే అని మీరే నీరు గారిపోతే, భార్య ఎక్కడ భక్తి చేస్తారు? భర్త ఎక్కడ భక్తి, పిల్లలు ఎక్కడ భక్తి చేస్తారు? వారు కూడా నీరు గారిపోతారు అంతకంటే ఎక్కువగా. చాలామంది అంటారు, ఏమండి భర్త తిన్నాక ప్లేట్ తీయకూడదండి. ఏంటండి అసలు మన భారతదేశ సాంప్రదాయం? అసలు మీరు తిన్న ప్లేట్ అక్కడ ఉంచేయండి. ఎవరు చెప్పారండి? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత స్త్రీ పురుష తేడా ఏమీ లేదు. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నారు, నేను కూడా ఏం చేస్తున్నాను? పని చేయుచున్నాను అన్నారు. ఏం పని చేస్తున్నారో, తర్వాత ఆత్మలు కడుతున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో, మొత్తానికి ప్రభువారు తను తాను ఏమని చెప్పుకున్నారంటే, ఐ యామ్ వర్కింగ్, నేను వర్క్ చేస్తున్నాను. పురుషులు కూడా వర్క్ చేయాలి. తిన్న ప్లేట్ తీసినంత మాత్రాన మీ యొక్క శిరస్సు మీద ఉన్న కిరీటం జారి పడిపోదు. మీ భార్యకు పనుల్లో హెల్ప్ చేసినంత మాత్రాన మీ యొక్క ఆ పురుష తత్వం ఏమీ తగ్గిపోదు. మీ యొక్క ఆ ప్రెస్టీజియస్ ఇష్యూ ఏమీ రాదు మీకు. దేవుని అందలు భయభక్తులు కలిగిన వాళ్ళు భార్యలకు సహకరిస్తారు. నేను అనేక మంది నోట విన్నాను. ఎందుకు ఎగ్జాంపుల్గా నా తల్లిదండ్రులనే నేను చూశాను. మా చిన్నపిల్లలు అప్పుడు మేము నిద్రపోతూ ఉంటే మమ్మీ అంట్లు తోముతుంటే డాడీ కడిగేవారు, మమ్మీ బట్టలు ఉతుతుంటే డాడీ ఆరేసేవారు. ఏమిటండి ఇది? నేను భర్తని, నేను చేయను. నేను భర్తని, పిల్లల్ని చూడను. నేను భర్తని, పిల్లలు డైపర్ క్లీన్ చేయాలంటే నేను చేయను, నువ్వు చేసుకో. ఎట్లాంటి వారు మారు మనసు పొందాల్సిందే. అంటే నువ్వు పిల్లల్ని కనగలవు కానీ పిల్లల్ని ఏం చేయలేవు? పెంచలేవా? పిల్లల్ని కనగలవు కానీ పిల్లల్ని పెంచలేవా? మరి ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్తవ్యంలో ఏమి నేర్చుకుంటున్నాం మనం? భర్త అయినంత మాత్రాన కడిగిన ముచ్చులా కూర్చోమని దేవుని వాక్యం చెప్పిందా? మీ భార్యలను ప్రేమించినప్పుడు మీ భార్యలకు సహకరిస్తారు మీరు ప్రతి పనిలో. కొన్నిసార్లు ఆమె లేవలేకపోతారు, నడు నొప్పి అంటారు, ఎందుకంటే డెలివరీలు అయి ఉంటారు కాబట్టి, రక్తం పోతుంది కాబట్టి ఆమె పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి. అమ్మా నువ్వు తిన్నావా? నువ్వు తిన్నావా అనేవారు చాలామంది ఉన్నారు. ఏంటి? అది దేవునికి ఇష్టమైనటువంటి పదము కాదు. అలా అనిన ప్రతిసారి నీ భార్య నిన్ను భక్తితో సేవిస్తున్నారో భయముతో సేవిస్తున్నారో నీకు తెలుసా? మీకు తెలుసా? మీ భార్య మిమ్మల్ని భయముతో ప్రేమిస్తున్నారో నిజముగా ప్రేమతోనే ప్రేమిస్తున్నారో మీకు తెలుసా? కొంతమంది మనసులో ఇష్టం లేకుండా భర్త భయపడి ప్రేమించేవారు ఉన్నారు. నీ ఇంట్లో ఉన్నటువంటి కండిషన్ నువ్వు అలా మార్చేస్తున్నావేమో నాకు తెలియదు. నీ భార్యకు నువ్వంటే ప్రేమ లేదు, భయముతో నీకు అన్నీ చేసి పెడతారు. బాబాయ్ వచ్చాడంటే కొట్టేస్తాడు, బాబాయ్ వచ్చాడంటే ఏది ఉంటుంది పగల కొట్టేస్తాడు, బాబాయ్ వచ్చాడంటే ఏది ఉంటుంది తన్నేస్తాడు, బాబాయ్ సీరియస్ అయిపోతాడు, బాబాయ్ ఏదో తన్నేస్తాడు బాబాయ్ అని భయముతో నీకు వంట చేస్తున్నారు తప్ప, నా భర్త ఎంత ప్రేమిస్తారు నన్ను, ఆయనకి ఎంత చేస్తే ఏం చేయగలను నేను, మంచి ప్రేమతో ఆయనకి చేసి పెట్టాలనే మనసు ఆమెకు రానివ్వకుండా చేస్తున్నావేమో. భయము భక్తి కలిగిన వారు ఖచ్చితంగా వారి భార్యలకు సహకరిస్తారు అన్ని విషయాల్లో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు, ఆశీర్వదించబడినవారు. 128వ కీర్తన 2వ వచనాన్ని చూడండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. చాలండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. చూడండి, ఇక్కడ కూర్చున్న మీరు, మనం అందరం ఇంచుమించుగా కష్టార్జితం చేస్తున్న వారమే. ఆఫీస్ వర్కో లేకపోతే చేతి పనో, ఇళ్లల్లో పనో, ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేసెస్లో పనో, ఏదో ఒకటి పని, మొత్తానికి ఏదో ఒక ఇండస్ట్రీలో పనో, ఆటో నడుపుకోవడమో కారు నడుపుకోవడం, ఏదో ఒకటి మొత్తానికి కష్టము చేస్తున్నాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అంటే కష్టార్జితాన్ని అనుభవించడం కూడా ఒక ఆశీర్వాదం అని దేవుని వాక్యం ఏం చేస్తుంది ఇప్పుడు చెప్తుంది కదండి. ఎందుకు దేవుడు కష్టార్జితాన్ని కూడా ఆశీర్వాదం కిందకి దాన్ని తీసుకొచ్చారో, ఎందుకు కష్టార్జితాన్ని అనుభవించడం కూడా, నీ కష్టార్జితాన్ని నువ్వు అనిపించడం కూడా ఆశీర్వాదమా? ఏంటండి నా డబ్బులు నేను కష్టం చేసి సంపాదించుకున్నాను, నా డబ్బులు నేను కష్టపడి సంపాదించుకొని నేను అనుభవిస్తున్నాను, దానిలో ఆశీర్వాదం ఏముందని మీరు అడగొచ్చు. యాక్చువల్గా వ్యాలిడ్ పాయింటే, కానీ
మన కష్టార్జితాన్ని మనం అనుభవించడం కూడా ఒక ఆశీర్వాదమే. ఎందుకో తెలుసా అండి, చాలామంది కష్టపడతారు కానీ వాళ్ళు అనుభవించరు. చాలామంది కష్టపడి చెమటోడ్చి ఎంతో దెబ్బలు తిని వ్యాధులలో బాధలలో కష్టపడి డబ్బులు సంపాదిస్తారు కానీ అనుభవించరు. అందుకని దేవుడు ఏం రాసి పెట్టారంటే, కష్టార్జితాన్ని అనుభవించడం కూడా, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించడం కూడా ఒక ఆశీర్వాదమే. ఆ ఆశీర్వాదాన్ని నీకు రావాలి అంటే నీ కష్టార్జితం, మన కష్టార్జితం మనం అనుభవించేటట్టు అదే ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే మనం దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించాలి. నిజముగా నీ చేతికొచ్చే 1000 రూపాయలు ఒక ప్రోడక్ట్ వేలను ఖర్చు చేయగలుగుతున్నావంటే, ఎటు లాస్ అవ్వకుండా, చిల్లు సంచి పాలు కాకుండా, నువ్వు అనుభవించకుండా, లేకపోతే పొరుగువారు అనుభవించకుండా, దాన్ని నష్టపోకుండా నీకు మాత్రమే అనుభవించేటట్టుగా, నీ పిల్లలు అనుభవించేటట్టుగా ఉంటుంది అంటే నిజముగా మీ కుటుంబం బ్లెస్ చేయబడిన కుటుంబమే. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు. కొంతమంది నిజంగా అనుభవించరండి, అనుభవించరు. దేవుని ఆశీర్వాదం లేని వారు అనుభవించరు. కష్టపడతారు, ఎవరికో తీసుకెళ్ళిస్తారు. కష్టపడతారు, వడ్డీ వ్యాపారాల్లో పెడతారు. మనం అనేక సార్లు విన్నాం కదా, ఒక అతను డబ్బులు సంపాదించి, డబ్బులు ఎందుకు కుటుంబంలో పెడితే వీళ్ళన్నీ కొనేసుకుని తినేస్తారు, దీన్ని తీసుకెళ్ళి వడ్డీ వ్యాపారం చేస్తే చక్కగా నేను వేలకు వేలు లక్షలకు లక్షలు సంపాదించవచ్చు అని అనుభవించకుండా ఎవరికో వడ్డీకి ఇచ్చాడు. చక్కగా వడ్డీ డబ్బులు తీసుకొచ్చేస్తున్నారు, మళ్ళీ తీసుకొచ్చి అసలు ఇచ్చేశారు, అవన్నీ కలిపి ఇంకొకరికి ఇచ్చాడు. అలాగూ లక్షలు సంపాదించాడు. వాళ్ళ దగ్గర 5 లక్షలు, వీళ్ళ దగ్గర 1,00,000, వీళ్ళ దగ్గర 50,000 ఎందుకులే, అంతా కలిసి ఒకరికే ఇద్దామని చెప్పి ఎవరో పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి తీసుకెళ్ళిస్తే ఆయన ఏం చేశారు? ఐపీ పెట్టి పారిపోయాడు. చేతులు చూపించాడు, నేను ఇవ్వలేను, ఇంకా నేను ఇవ్వలేను, నీ దగ్గర చాలా తీసుకున్నాను కానీ 50 లక్షల పైనే నేను ఇవ్వలేను. కష్టపడ్డాడు కానీ అనుభవించాడా? కష్టపడ్డాడు కానీ 1 రూపాయి తిన్నాడా? కష్టపడ్డాడు కానీ తన కష్టార్జితాన్ని అనుభవించే ఆశీర్వాదం ఉందా? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించడం కూడా ఒక ఆశీర్వాదం. నువ్వు కష్టపడి సంపాదించి డబ్బులు నీ జేబులోకి వచ్చాక దాన్ని నువ్వు హ్యాపీగా ఖర్చు పెట్టుకొని, నీ పిల్లలకు ఖర్చు పెట్టి, నీ భార్యకు ఖర్చు పెట్టి, నీ కుటుంబ అవసరాలు తీర్చుకొని దేవునికి ఇచ్చి నువ్వు ఇలాగ గడుపుతున్నావంటే యు ఆర్ రియల్లీ బ్లెస్డ్. అది కూడా ఒక ఆశీర్వాదమే. కొంతమంది సంపాదించిన డబ్బు అంతా హాస్పిటల్కి పోస్తారు. కొంతమంది సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎవరి చేతిలోనో పెట్టి, వాళ్ళ ఐపీలు పెట్టి చేతులు చూపించిన తర్వాత లాస్ అయిపోయి మళ్ళీ వడ్డీ వ్యాపారంలో స్టార్ట్ చేస్తారు. ఇట్లాంటి వారందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సంపాదించే డబ్బు అన్యాయమైనది కాబట్టే అది నీ చేతుల్లో నిలవదు. చేసిన కష్టాన్ని అనుభవించడం కూడా ఒక ఆశీర్వాదం అని దేవుని వాక్యం చెప్తుంది. ఇటు ఆశీర్వాదాన్ని కలిగి ఎంతమంది సంఘస్థులుగా మనం జీవిస్తున్నాం. నువ్వు కష్టపడి సంపాదించిందంతా నీకు నువ్వే, నీ కుటుంబమే అనుభవిస్తున్నారా? లాస్ అయిపోయానండి అని చెప్తున్నావా? పరస్త్రీల సొమ్ము చేస్తున్నావా? నువ్వు కష్టపడుతున్నావు, పరస్త్రీలు ఒళ్ళో పోస్తున్నావు. నువ్వు కష్టపడుతున్నావు, పరస్త్రీకి ఫోన్ పేలు కొడుతున్నావు. హలో, చెప్పు, ఒక 5,000 ఇవా? ఎవరు కష్టపడ్డారో డబ్బులు? నీ పిల్లల కోసం, నీ భార్య కోసం రాత్రింపగళ్ళు కష్టపడ్డాంది నువ్వు. ఎవరో ఒక 16 ఏళ్ల పాప ఫోన్ చేసి 5,000 ఇవ్వా అనగానే తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? ఫోన్పేలో వేసేసావు. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించడం కూడా ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఊరికే చెప్పలా. వాట్ ఎవర్ యూ ఎర్న్ యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నువ్వే ఖర్చు పెట్టుకోవాలి, దేవునికి ఇవ్వాలి, పేదవారికి ఇవ్వాలి, ప్రోడక్టివ్గా ఖర్చు పెట్టాలి. అది కూడా ఒక ఆశీర్వాదం. పరస్త్రీ సొమ్ము లేకపోతే పరపురుషుడికి ఇచ్చి, ఎవరెవరికో వడ్డీలకి ఇచ్చి, అన్యాయముగా ఇచ్చి, చీట్లో ఇచ్చి, లాస్ అయిపోయి ఏడ్చి బాధపడ్డావు, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి కాదు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఆశీర్వదించబడిన వారి అలా అనుభవిస్తారు. తర్వాత సమయం లేదండి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండు. నీటి చూడండి, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అని రాయబడినటువంటి ఈ మాట ద్రాక్షవల్లి యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ద్రాక్షవల్లి అని ఎవరితో పోల్చుకున్నారు? యేసు ప్రభువారు చెప్పుకుంటున్నారు, ఐ ఆమ్ ద రియల్ వైన్. నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ప్రభు చెప్పుకుంటున్నారు. యేసు ప్రభువారు ఒక ద్రాక్షవల్లి అయినప్పుడు, ఇక్కడ నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి. భార్యను దేనితో పోల్చారు చెప్పండి? ఇటు చూడాలి, భార్యలందరూ చెప్పండి ఒకసారి. మనల్ని దేంతో పోల్చారు?
ద్రాక్షావల్లి. యేసు ప్రభువారు పోల్చుకున్నారు ఆయన్ని ద్రాక్షావల్లి అని. నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నారు. అదే ద్రాక్షావల్లి అయినటువంటి దేవుడు భార్యకు మాత్రమే ఆ స్థానం ఇచ్చారు, పురుషుడికి లేదు ఆ స్థానం. పురుషుడు శిరస్సు అయినప్పటికీ కూడా భార్యను ద్రాక్షావల్లితో పోల్చారండి. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిగా ఉంటారు. ఇంతగా పోల్చబడినటువంటి ఈ ద్రాక్షావల్లి మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, చాలా ఏళ్ల దగ్గర పెంచుతారు ద్రాక్ష తీగలు. చూడడానికి ఎంతో ముచ్చటగా అవి ఫలిస్తున్నప్పుడు ఎంత అందముగా కనిపిస్తాయో ద్రాక్షావల్లి. అంటే అంతగా కుటుంబంతో అల్లుకుపోయేవారిగా ఉండాలి ఎవరు? భార్యలు. కొంతమంది భార్యలు ఉంటారండి, వివాహం చేసుకున్నప్పుడే భర్త నచ్చుతారు, తర్వాత నచ్చరు. ఎందుకంటే వారు మార్పు చెందుతారుగా. మనం అనుకున్నట్టు అన్ని లోపలికి వెళ్ళాయే కానీ బయటకు వచ్చే ఏమీ లేవు అన్నాం, నిజమే. కానీ ఈ వయసు పెరిగే కొద్దీ వారి ముఖ వర్చస్సు కూడా ఏమవుతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. కాబట్టి కొంతమంది భార్యలకు తమ భర్తలో నచ్చరు. ఏ ఏ విషయాల్లో నచ్చరు? డబ్బు విషయంలో నచ్చరు. పలానా భర్త అయితే 1,00,000 రూపాయలు తెస్తున్నాడు, నువ్వైతే 10,000 తెస్తున్నావు, ఇంత సామర్థ్యము లేనటువంటి వ్యక్తివి నువ్వు అని ఆ విషయంలో భర్తలు భార్యలకు నచ్చరు. కొంతమందికి ఏ విషయాల్లో నచ్చరు తెలుసా? ఏంటోనండి అసలు ఏం మాట్లాడడం, అలా కూర్చుంటాడు, నచ్చరు. అయ్యో బాబోయ్ తెగ మాట్లాడతాడండి, నచ్చరు. ఏ విధంగా ఉన్నా నచ్చరు. కానీ నిజమైనటువంటి ద్రాక్షావల్లి అయినటువంటి దేవునితో పోల్చబడిన ద్రాక్షావల్లితో పోల్చబడినటువంటి భార్య తన కుటుంబాన్ని ఆ లోగిట్లో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో ఒక ద్రాక్షావల్లిలాగా దేవుడు నిన్ను నాటినప్పుడు తీగలాగా చుట్టుకుపోవాలి నీ భర్తకి, తీగలాగా అల్లుకుపోవాలి నీ భర్తకి. నా భర్త నాకు నచ్చరు, నా పలానా పురుషుడు కావాలి నాకు. వాక్యం తెలియక తప్పు చేస్తున్నారు చాలామంది. నీకు భర్త ఉండగా మరొక పురుషుడితో నీకేం పని? నీకు భర్త ఉండగా మరొక స్త్రీ, నీకు భార్య ఉండగా మరొక స్త్రీతో నీకేం పని? నీకు భర్త ఉండగా మరొక పురుషుడిని ఆకర్షించాలన్న ఆ కోరికలేంటి? మరొక పురుషుడి వశం అయిపోవాలన్నటువంటి ఆ ఇచ్చ ఏమిటి? మరొక పురుషుడితో నేను జీవిస్తే ఎలాగుండునో అన్న ఆ పాపిష్టి కోరికలు ఏమిటి? సంగమా ఆలోచిస్తున్నారా? నీకు భర్త ఉండగా మరొక పురుషునితో నీకు ఆలోచన దేనికి వస్తున్నది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీలకు, ద్రాక్ష వల్లులకు ఇలాంటి ఆలోచన రావచ్చా? ఆయన ఎంతైనా నా భర్తేనండి. మీరెన్ని చెప్పినా నా భర్తే, మీరెన్ని వ్యతిరేకమైన మాటలు చెప్పినా నా భర్తే. నా భర్తను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాననే స్థితిలో, అనే స్టాండ్ మీద ఉండాలి ప్రతి భార్య కూడా. మీరు వయసులో పైబడిపోయిన వారైనా, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వృద్ధులైపోయిన భార్య భర్తలు ఇక్కడ ఉన్నా సరే, మీ భర్తను మీరు మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడే దేవుని చేత కూడా అంతే ప్రేమతో మీరు ప్రేమించబడతారు. మీ కుటుంబం ఒక ద్రాక్షావల్లికి కాసినటువంటి ద్రాక్ష పళ్ళ వలె మీ పిల్లలు దీవించబడతారు. నీ భర్త ఎదుట ఒక ద్రాక్షావల్లి వలె ఉండగలుగుతున్నావా? భర్త కావాలి కానీ అత్తగారు వద్దు. ఈ రోజున వచ్చిన తంట తిప్పలు ఏంటంటే, అత్తగారు మావయ్య గారు వద్దు, మీరు మా ఇంటికి రావద్దు, ఆడపడుచులుంటే వాళ్ళు అస్సలే రావద్దు, మీ ముఖాన్ని కూడా మాకు చూపించొద్దు. ఇదేంటి మరి? తల్లిదండ్రులు కనకుండా నీకు భర్త ఎట్లా వచ్చాడమ్మా? ఆ తల్లిదండ్రులు లేకపోతే ఈ రోజున నువ్వు ఎవరిని వివాహం చేసుకుందామమ్మా? ద్రాక్షావల్లి. ఆ తల్లిదండ్రులు వద్దని ఎందుకంత కరాఖండిగా చెప్తున్నావు? ఈ రోజున వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, మారు మనసు పొందిన వారిలో సైతము వసించుచున్నటువంటి సమస్య ఏంటంటే, అత్తగారు మావయ్య గారు వద్దు, వాళ్ళు అసలు ఇంటికి రావద్దు, ఆడబడుచుంటే అస్సలు రావద్దు, వారితో నేను మాట్లాడను, వారికి నాకు అసలు కోపము, చిరాకు, వైరము పడదు, మాకు పడదు, మేము మాట్లాడం, వదినంటే పడదు. ఏంటండి ఇది? మనం అలా ఉండొచ్చా? దేవుని పిల్లలమైన మనం అలా ఉండొచ్చా? నీ చెల్లెంతో, నీ అక్కెంతో నువ్వు వివాహం చేసుకున్న భర్తకున్న చెల్లి అక్క కూడా అంతేనని ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయావు? ఇన్ని జ్ఞానపు సూక్తులు చెప్తావే, ఇన్ని జ్ఞానం ఉందని అది ఇది అని చెప్పి తెగ పొట్టాడతావు, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? భర్త కావాలి కానీ భర్తకున్న అక్క అవసరంలా, భర్త కావాలి కానీ భర్తకు ఒక చెల్లి ఉంటే అవసరంలా, భర్త కావాలి కానీ భర్తకు తల్లి తండ్రి ఉంటే అవసరంలా.
వాళ్ళు ఎట్ట చచ్చిపోతే నాకెందుకు? మీ అమ్మని మీ నాన్న తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడాయి, వృద్ధాశ్రమంలో పడాయి, అక్కడే వాళ్ళు ఏదోటి చేస్తారు. ఏమిచ్చారు నాకు? అయ్యో బాబోయ్, ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారండి. ఏమిచ్చారు నాకు? ఏమి ఇవ్వాలి నీకు? ఏమి ఇవ్వాలి? ఏమిస్తే దేవుడు వివాహ వ్యవస్థను స్టార్ట్ చేశారండి? ఆదాము అవ్వ దగ్గర నుంచి ఎంత కట్నం తీసుకున్నారండి? యేసుప్రభువారే కాబట్టి, వాళ్ళిద్దరికి మధ్యలో తల్లి తండ్రి పెళ్ళి పెద్ద అన్నీ కాబట్టి యేసుప్రభువారు సృష్టిలో సగం రాసి ఇచ్చారా? అవ్వ ఒకవేళ ఆదాము కట్నం తేలేదని నేను ఇబ్బంది పెడతాడేమో, ఈ ఏదేను తోటని ఆదాం పేరట రిజిస్ట్రేషన్ చేసేద్దాం రా అన్నారా? ఏం మాట్లాడతారండి మనుషులు? నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి బండి కొనుక్కురా, అప్పుడే నువ్వు మా ఇంటికి రా. పురుషులు, భర్తలు, దేవుని నమ్ముకున్నవారు, నువ్వు మీ ఇంటికి వెళ్ళి 10 లక్షలు పట్టురా, నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ దగ్గర నుంచి 5 లక్షలు పట్టురా, లేకపోతే బంగారం పట్టురా, ఈ పండక్కి బట్టలు పట్టురా, పప్పలు వండించుకునిరా, కారం ఆడించుకునిరా. ఎందుకు తేవాలి అసలు? ఇప్పుడు స్త్రీని వివాహం చేసుకున్నంత మాత్రాన అన్నీ తీసుకురావాలని రూల్ ఎక్కడైనా ఉందా? కట్నం ఇవ్వాలని రూల్ ఎక్కడుందా? ఎవరో పెద్దవారు పెట్టారండి, అలా స్టార్ట్ చేశారు కట్నం ఇవ్వాలని. అదే ఇప్పటికీ మనుగడలో ఉంది. వాట్ ఈస్ ద బేస్ బిహైండ్ దట్? ఎందుకు తీసుకురావాలి నీకు? అలాంటప్పుడు నువ్వు కూడా ఇవ్వాలి కదా. మరి నీ భార్య నీకు కట్నం తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిన కాడకి నువ్వు కూడా నీ భార్యకి ఏదోటి ఇవ్వాలి కదా. మనుషులకి తెలివి లేకుండా, జ్ఞానము లేనివారు. ఎందుకు జ్ఞానము లేదంటే యెహోవా యందు భయభక్తులు లేదు కాబట్టే జ్ఞానము లేదు. పిచ్చి పిచ్చిగా జ్ఞానం ఉందని చెప్పి ఓరికే మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? అది పట్రా, ఇది పట్రా, ఇది పట్రా. నిజముగా జ్ఞానం కలిగిన మనుషులైతే నువ్వు నాకేం తేవద్దు, నువ్వు వట్టి చేతులతో వచ్చినా నాకున్న దాంట్లో నిన్ను సంతోషంగా చూసుకోవడానికి నేనున్నాను అనే మనస్తత్వం కలిగిన వారు కావాలండి. కట్నం కోసం వేధించేవారు మారు మనసు పొందలేని వారి జాబితాలో ఉంటారు. కట్నం కోసం భార్యలను వేధించుకుని తినేవారు. అది తీసుకురా, ఇది తీసుకురా. మీ అమ్మ ఏం పెట్టింది? మీ నాన్న ఏం పెట్టాడు? పాపమేమో వాళ్ళు ఆ అమ్మాయిని కన్నా తల్లిదండ్రులేమో కాయ కష్టం చేసుకొని అది పూడ్చి ఇది పూడ్చి అప్పు చేసో 1,00,000 రూపాయలు ఇంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేం బాబు అని దండాలు పెట్టేమో నీకు ఇస్తారా? నువ్వేమో పెద్ద రాజాలాగా, పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోయి కొన్నాళ్ళు కాపురం బాగానే చేసి పిల్లలు పుట్టేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు ఒక కొత్త మేకప్. ఏంటది? ఇంటికి వెళ్ళి పట్టరా. కొంతమంది చేయి చేసుకునేవాళ్ళు, కొంతమంది కాళ్ళు ఎత్తేవాళ్ళు, కొంతమంది జుట్టు పీకేవాళ్ళు, కొంతమంది చీర చింపేవాళ్ళు. ఎవరండి వీళ్ళంతా? క్రూర మృగాలా? లేకపోతే ప్రభువులాగా గొర్రె పిల్లలాగా ఏ మాట మాట్లాడకుండా మౌనముగా తలొంచి సిలువుకు అప్పగించుకున్నటువంటి యేసు ప్రభుతో పోల్చబడిన వారా? అది పట్రా, ఇది పట్రా, అది కొనుక్కురా. ఏదో ఇస్తారనుకున్నాను, ఏమి ఇవ్వలేదేంటి? చిన్నగా స్టార్ట్ చేస్తారు ఒక టార్చర్ అనమాట, కోల్డ్ టార్చర్. అంత ఇస్తానన్నారు కదా, ఇంత ఇవ్వలేదే. అది నెమ్మదిగా చిలికి చిలికి రోజు మాట్లాడుకుని ఇస్తారులే అని చెప్పి నువ్వు ఎదుటి వారిని టార్చర్ చేసి వారిని ఇబ్బంది పెట్టి తీసుకునే సొమ్ము నీకు శాపంగానే మారుతుంది. అదేమి నీకు ఆశీర్వదించబడిన సొమ్ము కాదు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవించడం ఆశీర్వాదం అన్నారు. కానీ కట్నాల డబ్బులు, లేకపోతే పసుపు కుంకాల డబ్బులు, ఇంకేదో డబ్బులు, అన్యాయముగా వచ్చిన డబ్బులు నీకు ఆశీర్వాదమా? ఎవరు చెప్పారు ఆశీర్వాదం అని? నీ దగ్గరున్న డబ్బు ఎవరు కష్టపడితే వచ్చిన డబ్బు? అది ఎవరి పొట్ట కొట్టి, ఎవరిని ఏడిపించి, ఎవరిని మనోవేదనకి గురి చేసి మెంటల్ వాళ్ళ కింద తీసి నువ్వు ఆ డబ్బులు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టుకున్నావు. భయము, దేవుని భయము కావాలి. మన క్రైస్తవ కుటుంబాలలో, మన ఫెలోషిప్లో ఉన్న కుటుంబాలలో ఎట్లాంటి వారు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి వారు ఉంటే మారు మనసు పొందాలి. మీ కుటుంబంలో సమాధానం లేదా? దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందాలి. లేకపోతే సేవకులకు ఆ విషయాన్ని చెప్పాలి. ఒకవేళ సేవకులకు చెప్పడం కూడా ఇష్టం లేదా, నీ అంతటి నువ్వే మారు మనసు పొందు. దేవుడు నీకు సహాయం చేస్తారు. అంతే తప్ప గుద్దులు ఆడుకొని, లేకపోతే మాటల చేత ఇబ్బంది పెట్టుకొని, తిట్టుకుంటూ, కోప్పడుతూ, ముఖాలు మార్చుకుంటూ, అన్నం తినకుండా, భోజనం చేయకుండా, నిద్రపోతూ, ఇది నిజమైనటువంటి ద్రాక్షావళితో కూడినటువంటి కుటుంబం కాదు. ఆశీర్వదించబడిన కుటుంబం కాదు. హ్యాపీ ఫ్యామిలీ,
ఎప్పుడు హ్యాపీగా ఉండటం, ఉన్న దాంట్లో. ఈరోజు చారే పెట్టుకున్నామా, ఆ చారుతో కడుపు నిండా తిని హ్యాపీగా ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలండి ఆ ఇంట్లో. కూర బాగుంటేనే నవ్వుతాడు, కూర బాగోపోతే నవ్వడం, ప్లేట్లు ఇసురు కొడతాడు. ఇది మారు మనసు పొందిన వారి లక్షణమా? అలా మనం ఉండొచ్చా? దేవుని చేత ఆశీర్వదించబడిన జాబితానా ఇది? ఏమున్నా లేకపోయినా ఏమని ప్రమాణం చేసావన్నమ్మా? వివాహాల్లో ఏమని ప్రమాణం చేసావు? చేతిలో చెయ్యేసి కలిమికైనా లేమికైనా వ్యాధిలో అయినా బాధలో అయినా నిన్ను ప్రేమించి ఆదరించి నిన్ను తప్ప వేరే ఎవ్వరిని నేను వల్లను, నా కష్టంలో నేను ఆదుకుంటాను, నీకు వ్యాధి వచ్చినప్పుడు నేను ఆదుకుంటాను, నా ఆస్తి అంతటితో నిన్ను ఘనపరుస్తాను, నా ఆస్తి అంతా నీదే అని చెప్పావు, కష్టంలో తోడుంటానని చెప్పావు. అసలు చిన్న జ్వరం వస్తేనే పట్టించుకోవు, చిన్న బాధ వస్తేనే పట్టించుకోవు, పైపిచ్చు కట్నం కోసం గొడవ చేస్తావు. మారు మనసు లేని మనుషులు ఇట్లాగే మాట్లాడతారు. మీ అమ్మ ఏమిచ్చింది? అరెకరమే ఇచ్చారేంటి? మిగతాదంతా ఎవరికి ఇచ్చేస్తారు? మిగతాదంతా మీ తమ్ముడికి, మీ అక్కకి, మీ చెల్లికి ఇచ్చేస్తారా? నాకు తీసుకురా, అర్జెంటుగా నాకు తీసుకురా. ఎందుకు ఇవ్వాలి అసలు నీకు? నువ్వు కష్టపడి సంపాదించుకో. అన్యాయముతో వచ్చుబడి దేవుని దృష్టికి అది న్యాయ సంబంధమైంది కాదు, ఆశీర్వదించబడింది కాదు. నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి, గర్భఫలం విషయంలో ఫలించే ద్రాక్షవల్లి, నోటి మాటల విషయంలో ఫలించే ద్రాక్షవల్లి, కుటుంబాన్ని కట్టుకోవటంలో ఫలించే ద్రాక్షవల్లి, నీకు సహకరించడంలో, నీకు సంసారం చేయటంలో ద్రాక్షవల్లి, అన్ని విషయాల్లో ద్రాక్షవల్లే. కానీ ఆ ద్రాక్షవల్లిని మొదలే కట్ చేసేస్తే, ద్రాక్షవల్లే మంచి కాయలు కాస్తుంది, మొదట్లో నేను నైఫ్ తీసుకుని నరికేసేస్తే ఇక ద్రాక్షవల్లి ఏమిటి? ఇక ద్రాక్షవల్లి ఎక్కడ ఫలిస్తుంది? ఎక్కడ ఆకులు, ఎక్కడ పచ్చదనం, ఎక్కడ అల్లుకుంటుందండి అది? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలివ మొక్కల్లా ఉంటారు. భోజనపు బల్ల ఐక్యతకు సూచన. భోజనపు బల్ల అనగా డైనింగ్ టేబుల్ ఒక ఐక్యతకు సూచన. అన్నీ మధ్యలో పెట్టుకుని చుట్టూ కుటుంబీకులు కూర్చొని చక్కగా అన్నీ వడ్డించుకొని తింటుంటే ఎంత ఆనందం అది. అది కూడా దేవుని ఆశీర్వాదమే. కొంతమంది కొండలో అన్నం కొండలోనే ఉంటుంది, అందరు నిద్రపోతారు. ఏంటంటే కోపాలు. కూతురు కోపం వచ్చి కూతురు వెళ్ళిపోద్ది, కొడుకు కోపం వచ్చి కొడుకు వెళ్ళిపోతాడు, అమ్మ కోపం వచ్చి అమ్మ వెళ్ళిపోద్ది, నాన్న కోపం వచ్చి నాన్న బయటికి వెళ్ళిపోతాడు. కొండలో అన్నం ఎక్కడుంది? కొండలోనే ఉంది. భోజనపు బల్ల మీద అన్నీ పెట్టుకుని తినడం కూడా ఒక ఆశీర్వాదమేనండి. కొంతమంది అందరితో కలిసి తినడానికి ఇష్టపడరు. మీతో కలిసి మేము తర్వాత తింటాం, మీరు తినేయండి. మీతో కలిసి తినచ్చేసి ఏంటి ఫ్యామిలీ? ఆ అందం చందం లేని భార్య, ఆ అందం చందం లేని పిల్లలు, వాళ్ళు అసలు నాకే పుట్టారో లేదో నాకు గ్యారంటీ ఏంటి? అయ్యో బాబోయ్, ఇంత భయంకరమైన మనుషుడికి అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది కదా. ఇంత అనుమానం పిచ్చోడివి పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది కదా. నీకు ద్రాక్షావల్లి ఎందుకు? ఆ ద్రాక్షావల్లికి పిల్లలు ఎందుకు? తీగలు ఎందుకు? కుటుంబంతో కలిసి పాట పాడలేవు, కుటుంబంతో కలిసి ప్రార్థన చేయలేవు, కుటుంబంతో కలిసి ఏమి కష్టం సుఖం పంచుకోలేవు, భార్యకు సహకరించలేవు, ప్రేమించలేవు, పిల్లల్ని సాకలేవు. వివాహం ఎందుకు? అలాంటప్పుడు ఒంటరిగానే అవివాహితగా ఉండవలసింది కదా. వివాహం చేసుకోకుండా రోడ్లంపడ తిరగవలసింది కదా. వివాహము చేసుకున్న తర్వాత నువ్వు ఒక బాండింగ్లోకి వచ్చావని మర్చిపోద్దు. నేను ఎప్పుడులాగా రెక్కలు వచ్చిన పక్షిలాగా తిరుగుతాను, నేను ఫ్రీ బర్డ్ని, నన్ను ఎవరు కదిలించకూడదు. పిల్లలా నువ్వు చూసుకో. ఆ మాత్రం చూసుకోలేవా? పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడి వస్తున్నాను, చేస్తే తెలుస్తుంది నీకు. మరి ఇంట్లో ఉన్న భార్య కూడా కష్టపడకుండానే నీ కంచంలోకి అన్నం కూర అన్నీ వచ్చినాయి ఆ బాబు. మనుషులకు దైవ సంబంధమైన జ్ఞానం లోపించడమే ఇందుకు కారణం. కష్టపడుతున్నాననే జ్ఞానం ఉంది, కానీ ఈ కష్టము నా భార్య కూడా ఇంట్లో కష్టపడకుండానే ఇల్లు ఇంత శుభ్రంగా, బాత్రూమ్లు ఇంత శుభ్రంగా, పిల్లలు ఇంత శుభ్రంగా, ఆకలికి ఏడవకుండా అన్నీ కలిగి ఉంటున్నారా? అదేమన్నా ఉష్షంటే అయిపోయి ఏమన్నా బయట నుంచి వచ్చి అందరికి తినిపించే వాళ్ళు వస్తున్నారా? యెహోవా యందు భయభక్తులు లేని వారికి జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానం లేని వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఇంట్లో ఖాళీగా ఉన్నా ఏం చేస్తున్నావు? ఇంట్లో ఖాళీగా ఉంటారండి స్త్రీలు. ఒకవేళ ఖాళీగా ఉండేవారు ఉండొచ్చేమో, కానీ మ్యాక్సిమమ్ ఆఫ్ ద ఉమెన్ విల్ వర్క్. ఉదయం లేవగానే టిఫిన్ చేయాలి, దానిలోకి చట్నీలు వండాలి, దానిలోకి కూరలు వండాలి,
నాన్ వెజ్లు తెస్తే అట్లన్నింటినీ. ఇప్పుడు నాన్ వెజ్ తేంగానే అలా కూర్చుంటే అయిపోద్దా? అన్నీ కుక్కర్లో పడేసి కోతలేపిచ్చేస్తే అయిపోద్దా? ఎంత కష్టపడితే నీ ప్లేట్లోకి ఆ కూర వచ్చింది? నువ్వేదో బయట 4 పార్ల సిమెంట్ ఎత్తి 4 పార్ల ఇసుకెత్తొచ్చి నేను బోల్డ్ అంత కష్టపడిపోయావు. ఎవరి కోసం కష్టపడుతున్నావు? నీ భార్య, నీ పిల్లల కోసమే నువ్వు కష్టపడుతున్నావు. దాన్ని నువ్వు పెద్ద బోస్ట్ చేసుకొని చెప్పుకొని నువ్వేదో పెద్ద గొప్ప వ్యక్తిలాగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అలా మాట్లాడరు. నీ కష్టం నీ ఇంటి బయట, లోపలికి వచ్చేసరికి భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలుగా, ఇంటిలో నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉన్న నీ భార్యను చూసి సంతోషించవయ్యా? ఎప్పుడు చూసినా అసంతృప్తి అయిన జీవితం ఏంటి? ఎప్పుడు చూసినా తృప్తి లేని జీవితమే. వాళ్ళది సంపాదించారు, వీళ్ళది సంపాదించారు, నాకు ఆ సంపాదన లేదు. వాళ్ళ భార్యను కలిగి ఉన్నారు, నాకు అలాంటి భార్య లేదు. వాళ్ళకి అందమైన భార్య ఉంది, నాకు లేదు. వాళ్ళకి అందమైన పిల్లలు ఉన్నారు, నాకు లేదు. అన్నీ లేవు లేవు లేవు, ఎప్పుడు లోపించటమే. ఓలీవ మొక్కలతో ఎందుకు పిల్లలు పోల్చబడ్డారంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. ఓలీవ చెట్టు దగ్గరికి వచ్చి చెట్లన్నీ అడిగినాయి అంట. ఓలీవ చెట్టు, మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలటానికి నువ్వు వస్తావా అని అడిగితే ఓలీవ చెట్టు అందంట, ఓ మీ మీద రాజుగా ఉండడానికా? నేను రాను. ఎందుకు రావు? నన్ను సృష్టించిన, నన్ను తయారు చేసిన దేవునిని, నా తైలము కొరకు, నా పళ్ళ కొరకు, నా చెట్టు నీడ కొరకు ఎదురు చూస్తున్న మానవుల్ని సంతోష పెట్టడం మానేసి చెట్ల మీద రాజుగా ఉండడానికి వచ్చి ఊగటానికి అట్టి ఇటు వచ్చి ఊగుతానా మీ దగ్గర? నేను ఎప్పుడు అలా చేయను. నన్ను దేవుడు ఎందుకు సృష్టించారు? ఆయన మహిమ పరచడానికి. ఆ తైలం ఎందుకు ఇచ్చారు నాకు? ఓలివ కాయలు ఎందుకు ఇచ్చారు? ఆ ఓలివ కాయల నుంచి నూనె ఎందుకు తీసి ఆలివ్ ఆయిల్గా అమ్ముతున్నారు? ఆ తైలాన్ని నేను మనుషులకి ఇచ్చి మనుషులకు, దేవునికి ఉపయోగపడతాను తప్ప మీ దగ్గరికి రాను. నేనేమి ప్రయారిటీ నాకు అవసరంలా, లేకపోతే నాకు అధికారాలు అవసరంలా, నేను అందరి మీద ఉండి ఆధిపత్యం చేయడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పింది. పిల్లల్ని ఓలివ మొక్కలతో ఎందుకు పోల్చారు? నీ పిల్లలు కూడా దైవ సంబంధమైనటువంటి పిల్లలుగానే ఉండాలి. ఆదివారం ఆరాధన జరుగుతుంది రండంటే క్రికెట్కి వెళ్తానని ఒకడు, లేకపోతే ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని ఒకడు చెప్పి వెళ్ళిపోమని కాదు. మేము రాము. ఓలివ చెట్టు ఎలా అయితే సులువుగా లోకాన్ని తిరస్కరించిందో, అధికారాన్ని తిరస్కరించిందో, ఒకవేళ నేను చెట్టు మీద రాజునై ఉంటే గర్విష్ఠురాలను అయిపోతానని ఓలివ చెట్టు వద్దని చెప్పింది. నీ పిల్లలు కూడా గర్విష్ఠులు కాకుండా లోక సంబంధమైన వాటి ఆధిపత్యాల వైపు, హీరోల వైపు, హీరోయిన్ల వైపు, లేకపోతే ఇంకేదో బెట్టింగుల వైపు, లేకపోతే మగ పిల్లలు అందరి మీద అధికారిగా ఉండి ఒక లీడర్లాగా నడిపించడం, ఇవన్నీ పక్కన పెట్టి నేను దేవుని సన్నిధికే వెళతాను, దేవునితోనే నేను జీవిస్తాను, నా యవన కాలం లేకపోతే నా యొక్క ఈ భవిష్యత్తు, ఈ జీవితం దేవునికి ఉపయోగపడాలి అనే పిల్లల్లాగా ఉండటం కూడా ఆశీర్వాదమే. ఒకవేళ అలాంటి పిల్లలు మీకున్నారా? మీరు ఆశీర్వదించబడిన వారే. అలాంటి దేవుణ్ణి, మనుషులను సంతోషపెట్టే పిల్లలు మీ కుటుంబంలో ఉన్నారా? మీ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబమే. ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా ఉందండి, సమయం అయిపోయింది. మనం నేర్చుకున్నది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఒక ఆశీర్వాదం. లోగిట ఫలించే ద్రాక్షావల్లి లాంటి భార్య ఉండటం ఒక ఆశీర్వాదం. ఒలీవ మొక్కల్లాంటి పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఉన్నారంటే, ఇంట్లో ఉన్నారంటే అదొక ఆశీర్వాదం. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వే అనుభవించేటట్టుగా ఉంది అంటే అదొక ఆశీర్వాదం. దేవుని యొక్క త్రోవల యందు నడుచుకోవటం యొక్క చెప్పట్లేదు ఆశీర్వాదం. దేవుడి కొద్ది మాటల్ని దీవించునుగాక. ఆమెన్.